సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే జీవితం మారిపోతుంది అనుకుంటా ఉంటారు. ఇది యాక్చువల్లీ భ్రమ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ నేను డిమోటివేషన్ అని అట్లా మాట్లాడట్లేదు, నేను వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సో చాలామంది చాలా కష్టపడతారు, కష్టపడిన తర్వాత ఒక 3 లక్షల ప్యాకేజో ఒక 4 లక్షల ప్యాకేజో సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఇంకా జాబ్ వచ్చింది, లైఫ్ సెటిల్ అయిపోయింది, నాకు ఇంకా ఎదురులేదు, నాకు తిరుగులేదు అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే మనం సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన వెంటనే జీవితం మారిపోద్ది అనేది తప్పు. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు ఏమంటారు, 10th ఒక్కటి కష్టపడరా, ఇంటర్లో ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటారు. ఇంటర్ వచ్చినాక ఏమంటారు, ఇంటర్ ఈ 2 సంవత్సరాలు కష్టపడు, బీటెక్లో ఆడతా పాడతా అయిపోతుంది, నీకు జీవితం మామూలు ఉందంటారు. బీటెక్ వచ్చిన తర్వాత ఏమంటారు, ఈ బీటెక్ ఒకటి గట్టెక్కేసినావు అంటే నీకు జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత ఇంక నీ లైఫే మారిపోద్ది అంటారు. అసలు వచ్చే కొద్దీ మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి జీవితంలో కష్టాలు పెరుగుతాయి కానీ తగ్గవు. నిజంగా ఇది చాలా ఎక్స్పీరియన్స్తో ఫేస్ చేసి మీ అందరికి చెప్తా ఉన్నా. ఎప్పుడైనా కానీ లైఫ్లో మనకి వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, తలకాయ నొప్పులు కూడా పెరుగుతాయి. అండ్ డెఫినెట్లీ ఇది లైఫ్ అనేది ఇది ఒక సైకిల్. సో దీని నుంచి ఎవరు తప్పించలేరు. సాఫ్ట్వేర్ జీవితం రాగానే నా జీవితం ఏదో మారిపోతుంది, అద్భుతంగా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆ వీకెండ్స్లో పబ్కి వెళ్ళొచ్చు, రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. వాస్తవానికి ఒకసారి పబ్కి వెళ్తే 50,000 నుంచి ₹1,00,000 తక్కువ కావు. దానికి తగ్గట్టు ఒకవేళ మనం నెలకు 2 లక్షలు సంపాదించడం, నెలకు ఒకసారి పబ్కి వెళ్ళి ఒక 50,000-60,000 ఖర్చు పెట్టడం తప్పలేదంటే 2 లక్షలు సంపాదించేటప్పుడు దానికి తగ్గ ఒత్తిడి, దానికి తగ్గ ప్రెషర్ అనేది, వర్క్ ప్రెషర్ మామూలుగా ఉండదు. సో ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ ఎలా వెళ్ళాలి, ఇంకేం నేర్చుకోవాలి, ఆ ఉద్యోగాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్ వచ్చాక దాన్ని కాపాడుకోవడమే కష్టంగా మారిపోయింది. ఎప్పుడు ఉంటుందా ఊడిపోతుందా అని భయంతో బతకాల్సిన పరిస్థితి. ఇది నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్, ఎనీ జాబ్, రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ జాబ్, ఎనీ బిజినెస్ అలాగే ఉంది పరిస్థితి ప్రజెంట్. కాకపోతే దాన్ని తలగకుండా ఎప్పటికప్పుడు ధైర్యంగా మనం ముందుకెళ్తూ ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.